లేదు వాస్తవాన్ని అడిగిన అడగడం తప్పైతే కాదు కదా, అడిగే స్వేచ్ఛ అయితే ఉన్నది కదా, అందులో భాగంగానే అడిగిన. అంటే మీరు చూపించినటువంటి తవ్వనే కదా. ఇలా రామనరసింహ పాట పాడుతున్నాడు అంటే నాకంటే ముందు వరుసలో క్రాంతి లాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి, లేకపోతే నాకు నేను స్వతహాగా నేను ఆకాశం నుంచి ఓడిపడలే కదా పాట పాడుతుంది. నాకంటే ముందు తరంలో ఉన్న వాళ్ళు పాట అంటే ప్రశ్న, పాట అంటే పక్కలేయడం కాదు, పాట అంటే ప్రశ్నించడం అని మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతుంటే వేదికల ముందు వాళ్ళు మాట్లాడుతుంటే కింద చినిగిపోయిన సింపుల్ బస్తాలు వేసుకొని కూర్చొని నిన్న కాబట్టి వాళ్ళు ఇలా తప్పులు చేస్తుంటే బాధ అనిపించి అడిగిన బాధతో కోపంతో కాదు. ఓకే, రామనరసింహ జీవితంలో మొదటగా వాడిన పాట ఏంది? చాలా పాటలు. ఫస్ట్ నేను ఎర్రజెండా పాట పాడినా. ఏ పాటని ఒకసారి పాడరు మా కోసం. ఎర్రజెండా గుండెల్లోనే ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, కమ్యూనిస్టు వీరులోయమ్మ పోరాటాల ధీరులోయమ్మ, ఎర్రజెండా గుండెల్లోనే ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, రక్తంతో చక్రం తిప్పి జనపనార మిల్లులు నడిపి జీవితాలతో ఆటలు ఆడిన యాజమానులను ఎదురొట్టిన వాళ్ళు, ఎర్రజెండా గుండెల్లోనే ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. ఇవ్వండి ఫస్ట్. అంటే నిజంగా అంటే మీరున్నటువంటి ఏరియా కావచ్చు ఎక్కువ కమ్యూనిస్ట్ భావజాలానికి సంబంధించిన ఏరియా. అవును. మీకు ఏమన్నా భావజాలం ఉంటుందా ఇప్పటికీ? మా ఫ్యామిలీ కమ్యూనిస్ట్ పార్టీ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ నక్సలైట్ పార్టీ ఫ్యామిలీ. మా ప్రాంతం అంతా కూడా నేను రాచకొండ గది దగ్గరలో ఉంటా కాబట్టి, రాచకొండే మా ఊరే రాచకొండ అనేది కాబట్టి ఈ రాచకొండ సంస్థానంలో పుట్టిన అక్కడ ఉన్నటువంటి నక్సలైట్ పార్టీ, సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ అట్లా మనం టోటల్గా అటు సైడ్ నుంచి వచ్చినాం కాబట్టి ఏమంటారు ప్రశ్నించే అనేటువంటి ప్రశ్న అనేటువంటిది ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎక్కువ మంది ప్రశ్నించే గొంతుకలు ఉంటారు. అవును. రామనరసింహ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? ఉంటా 30-31 ఉంటా. 30-31 ఉంటుంది. 30-31 ఏళ్ళకే అంటే మీరు రాసే పదం కావచ్చు లేకపోతే అంత పరిపక్వత చెందింది అన్నదానికి ఒక కారణం ఉంటుంది కదా, ఆ కారణం ఏంటి? మా పైన ఉన్నటువంటి వివక్షత, నేను పుట్టినటువంటి కులం, మాకు జరుగుతున్నటువంటి అవమానం, మేము మోస్తున్నటువంటి బాధ. ఏ సామాజిక వర్గం అన్నా మీది? నేను ఎస్సీ మాదిగా. మాదిగా బిడ్డలు మీరు. నేను పుట్టినటువంటి నేపథ్యం అలాంటిది కాబట్టి అవమానం మాకు అతి దగ్గర చుట్టాం కాబట్టి ఆకలి మా ఇంటికి పచ్చతోరణం ఎప్పటికీ, అందుకోసం అనేది అలవాటు అయింది కాబట్టి అట్లా రాస్తాను. ఎందుకన్నా అంటే కొంతమంది అంటుంటారు నిజంగా కుల వివక్షత అనేది ఇప్పటికి కూడా ఉందా? ఎస్, 100% ఉన్నది. మీ ఊళ్ళో ఉన్నదా? ఎందుకు ఉండదు? అంటే వివక్షత అంటే ఏ రకంగా కనబడ్డది మీకు? ఏడు దాకా ఎందుకు? ఇప్పుడు నేను ఎస్సీ మాదిగా, నేను చేసుకునేది ఎస్సీ మాలమ్మాయిని. రామనరసింహ సిపిఐ కమ్యూనిస్టు పార్టీ ప్రజానాట్య మండలిలో పనిచేస్తే ఏం సుఖరామనరసింహ మా మాలలో పిల్లని చేసుకున్నంత మొగోని వాను అని చెప్పేసి మాట్లాడినటువంటి కమ్యూనిస్టు పార్టీ వాళ్ళే. కులమే లేదు సమసమాజ నిర్మాణం కోసం పనిచేయాలనేటువంటి కమ్యూనిజం అజరామరం. కానీ కమ్యూనిస్టులుగా జనాభా అవుతున్నటువంటి కొంతమంది దొంగలు వాళ్ళ మధ్యలో కులం ఉండగలేదు, బయట ఉండదా? ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. కులం అనేది లేనప్పుడు ప్రేమ పేరు సంపబడ్డారుగా, మాకంటే ఎక్కువ మీకే తెలిసి ఉంటుంది ఆ విషయం పైన. అంటే నిజంగా అంటే మీరు చెప్పినటువంటి సామాజిక వర్గంలో పుట్టినందుకు ఎప్పుడైనా మీకు బాధ అనిపించింది? అసలు బాధ కాలే. కాకపోతే ఎందుకు బాధ కాలేదు అంటే ఈ శబ్దం అనేటువంటి డప్పు ఏదైతుందో దాన్ని సంకకేసుకొని తిరిగినాం కాబట్టి ఆకలి కనబడ్డా అవమానం ఎదురైనా దాని ముందు ఇది ఎందుకో చిన్నగా అనిపించేది. కానీ చదివే కొద్దీ, సమాజం చూసే కొద్దీ, మేము నడిచే కొద్దీ మీలాంటి నాలాంటి వ్యక్తులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కనబడుతున్నటువంటి వ్యత్యాసాల మేరకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అరే ఏంద్రబా ఈ కులం ఏంది, మతం ఏంది, అసలు ఏ జీవితం? ఇవాళ సమాజంలో గోమాత్రాన్ని అమృతం అని చెప్పి తాగుతున్నటువంటి ఉత్సని అమృతం అని తాగుతున్నటువంటి సమాజంలో బతుకున్నాం. మేము మంచినీళ్ళు తాగిన షెడ్ అయినట్ట. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా, ఇవి పెద్ద కాంట్రవర్సీ అయితే అనిపిస్తలేదా? కాంట్రవర్సీ లేదు, ఉన్నది అంటున్నా. ఉన్నది అంటున్నా. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది. గోమూత్రం దానితో మాత్రం అంటే వాస్తవం చెప్తున్నా నేను. మూత్రం అనేది మలినమా కాదా? మలినమా కాదా? మూత్రం మలినమే కానీ గోమూత్రం అనేది నేను ఏమంటున్నా, ఉచ్చ ఏదైనా ఉచ్చే. మూత్రం తాగిన నోరు మల్లెలు రాలితే మంచినీళ్ళు తాగిన మనుషులు అంటరాని వాళ్ళుగా ఎట్లా చిత్రీకరించబడ్డారు? అసలు నేనేమంటున్నా, నేను సగటు మనిషిని అంటున్నా. అది కనీసం మనిషి లెక్క చూడు, జంతువు లెక్క కాకపోయినా కానీ. జంతువును పూజించు, అది నీ ఇష్టం. నేను ఎందుకు వద్దంట? నేను మనిషిని కదా, కనీసం మనిషి లెక్క చూడమని. నిన్ను మనిషి లెక్క చూడండి ఎక్కడ? రకరకాలే. ఇలా కులం అనేది మనిషి లెక్క ఎక్కడ చూసింది? ఎక్కడ చూసింది కులం? నువ్వు ఈ రీసెంట్గా నీకు ఒక కాడ బాధ అవుతుంది కదా అన్న, ఏడనిపించింది అది? నేను చాలామంది ఈ దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నా, రకరకాలుగా మాట్లాడుతుంటారు. కానీ దేశంలో పుట్టినందుకు ఎంత గర్వపడుతున్నానో అంత బాధపడుతున్నాను.
ఎందుకనంటే ఈ దేశంలో కులం ఉన్నది, ఈ దేశంలో మతం ఉన్నది, అనేకమైనటువంటి వివక్షలతో కూడుకున్నటువంటి సందర్భాలతో అవస్థలతో కూడుకున్నటువంటి వ్యవస్థలో సంసారం చేస్తున్నటువంటి భారతదేశంలో పుట్టినందుకు చాలా బాధ ఉన్నది. ఎందుకు అనంటే ప్రాణం కంటే విలువైనటువంటి మానవ ఇవాళ అంగటి సరుకులాగా మారిపోయి ఒక తల్లి బతకలేక వ్యభిచారం చేస్తున్నటువంటి దేశంలో ఉన్నందుకు చాలా బాధ ఉంది. గొప్ప వీరత్వాన్ని కలిగినటువంటి భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడ కులం ఉన్నందుకు, వివక్షత ఉన్నందుకు రోజు దుఃఖం ఉన్నది. ఓకే, అంటే ఈ కుల నిర్మూలనకు మీరేమైనా పాట రాస్తా కదా. మనుషులంతా సమానంగా బతకాలనేది నా ఫెయింట్. ఒక్కసారి మా కోసం. నింగిన నెల వంక చూసింది మా వంక, మది నిండా దుఃఖమే మాట్లాడేదే ఇంకా. నింగిన నెల వంక చూసింది మా వంక, మది నిండా దుఃఖమే మాట్లాడేదే ఇంకా. మానవలోకాన మనిషినై పుట్టిన మనవుగల్లా కుట్ర మైలంట గట్టేనాం. మైలో లేని జన్మ జగము లేడున్నదో, మాట మాటకు కులము తక్కువోడంటారు. అసలు మాయి లేకుండా మనిషి పుడుతుందా భూమి మీద? మనిషిది కాదు, ఏదైనా జంతువు పుడుతుందా? జంతువు కావచ్చు, మనిషి కావచ్చు, ఏ ప్రాణి అయినా మైలే లేకుండా ఒక జీవి నిర్మాణం అవుతుంది అనేది అది వాస్తవం అవాస్తవం అనేది చెప్పేటోళ్ళకు ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఈరేటోళ్ళకి క్లియర్గా అర్థం కావాలి.